ప్రజలందరూ బాగుండాలి. స్టార్ట్ జర్నీ విత్ స్మైల్. బీ హ్యాపీ. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి ఆలయంలో టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరెన్నో పుట్టినరోజులను నిర్వహించుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నామని పులి టెంకాయలను తెలుగు తమ్ముళ్లు కొట్టారు. సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని బాల సదనంలోని చిన్నారుల సమక్షంలో తెలుగు తమ్ముళ్లు భారీ కేకును కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. బాల సదనంలోని చిన్నారులకు రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు చేతుల మీదుగా మధ్యాహ్న భోజనమును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, ఎంపీపీ తనుజా శివారెడ్డి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, మంకు ఆనంద్, మాజీ కౌన్సిలర్ విశ్వనాథం, వెంకటగిరి డెక్కిలి మండలాల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి, పోలంరెడ్డి కోటిరెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ, పట్టణ అధ్యక్షులు అనిల్ కుమార్ తో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు. సభ్యులు మా సోదరులు పురుగుల రామకృష్ణ గారు గారి ఆదేశానుసారం మా జాతీయ అధ్యక్షులు, మా ప్రియతమ నేత, మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎంతో బ్రహ్మాండంగా ఆయన జన్మదినాన్ని చేసుకుంటున్నాము. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మహానాయకుడు, ఒక పెద్ద నాయకుడు, కొన్ని కోట్ల మందికి జీవనాధారం కల్పించినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఎంతో దృక్పథంతో, ఎంతో దూరచూపుతో ఆనాడు కానీ ఈనాడు కానీ ఏనాడు కానీ ఆయన ఆలోచనలంతా ఆంధ్రదేశాన్ని ఏ విధంగా పురోగతించాలి, ఇక్కడున్న జనాలు ఏ విధంగా సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఎన్నో అహర్నిశలు చెప్పాలంటే మనమంతా కూడా 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు పనిచేస్తాం. ఆయన 20 గంటలు పనిచేసి మనందరి కోసం అహర్నిశలు కష్టపడుతూ ఆలోచిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ మన దేశాన్ని, మన ఆంధ్రదేశాన్నే కాదు మన దేశాన్ని ముందుకు తీసుకోబోతున్నటువంటి ఒక మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు. ఆయన గురించి ఎన్ని చెప్పినా కూడా తక్కువే. మనం చూస్తూనే ఉన్నాం. ప్రాక్టికల్గా ఆయన చేసేటటువంటి ఫలితాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా సంతోషం. ఈనాడు మన ఈ బాల సదన్లో చిన్నారుల ముందు ఆయన జన్మదినోత్సవం చేసుకోవడం చాలా సంతోషం. ఆయనకి వెంకటాచలపతి, మా నూరు పోలేరమ్మ తల్లి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, నిండు నూరేళ్లు కలిగించాలని దేవుని ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చంద్రబాబు గారి నాయకత్వం. పార్టీ జాతీయ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు బాలసదనం నందు కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అనేవాడు ఒక విజన్తో మెలుగుతూ ఉంటాడు. అటువంటి విజన్ ఉండే నాయకుడు ఇండియాలో మొట్టమొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో అభివృద్ధి చేశాడు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఉరుగు తొలగిస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాడు. అటువంటి వ్యక్తి మరో 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నారు. అటువంటి వ్యక్తి కూడా మనమందరం కూడా వెనకుండి ఆయన నడిపించి మరోసారి ముఖ్యమంత్రి చేస్తారని అందరినీ కోరుతున్నాను. అటువంటి వ్యక్తి 75 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఎటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మనందరిని కూడా నడిపించే సత్తా ఉండేవాడు. తెలుగుదేశం పార్టీని కానీ అదేవిధంగా రాష్ట్రానికి కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కోరుకుంటున్నాను. 75వ జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయంతో బయలుదేరి పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్ళి బాబు గారికి పూజలు చేసి తదనంతరం బాల సదనంలో ఆడపిల్లల చేతిలో కేక్ కట్ చేసి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. జనరల్గా అందరూ రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు ప్రపంచ దేశాల్లో సైతం చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నాయంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి దేశ ప్రజలు మొత్తం తెలుసుకునే పరిస్థితి. దానికి నిదర్శనం ఏంటంటే మన బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు ప్రపంచ దేశాల వైపు మొత్తం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినారని చెప్పేసి మొత్తం అందరూ నిరసన తెలియజేశారు. అంతకంటే వేరే అవసరమే లేదు బాబు గారి గొప్పతనం గురించి. అలాంటి బాబు గారు ఈరోజు 75వ జన్మదినం రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు.
రాష్ట్రం ఎప్పుడు బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, వాళ్ళ భావితరాలు బాగుండాలి అని బాబు గారు ఏకైక దృక్పథం. అలాంటి బాబు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పురుగండ్ల రామకృష్ణ గారి ఆదేశానుసారం, అదేవిధంగా వెంకటగిరి రాష్ట్ర కార్యదర్శి గంగోటి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటగిరికి ఫేమస్గా ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి దగ్గర పూజలు చేయించి ఈ యొక్క బాల సదనంలో పిల్లల ద్వారా కేక్ కట్ చేయించి ఈ యొక్క వేడుకను జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, అదేవిధంగా మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి మా జాతీయ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా లెజెండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మా జాతీయ అధ్యక్షుడు నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జాతీయ నాయకుల యొక్క ప్రశంసలు పొంది, అదేవిధంగా ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా అందుకోకుండా నా రాష్ట్ర ప్రజలు, నా తెలుగు ప్రజలు, నా తెలుగు జాతి గౌరవంగా తల ఎత్తుకుని నిలబడాలి అనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది. అదేవిధంగా అదే కాకుండా ఈ యొక్క రాష్ట్రపతి మన శాస్త్రజ్ఞులు అబ్దుల్ కలాం గారిని కూడా రాష్ట్రపతి చేయడంలో కూడా మా జాతీయ అధ్యక్షుడు బాబు గారి యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా బాబు గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రసిద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే 4వ స్థానంలో ఈరోజు నిలబడింది అంటే దానికి కారణం బిల్ గేట్స్ వంటి మైక్రోసాఫ్ట్ అధినేతతో ఒక్క 10 నిమిషాలు టీ తాగినటువంటి సమయాన్ని కేటాయించినందువలన మైక్రోసాఫ్ట్ అక్కడ ఎప్పుడైతే నెలకొల్పబడిందో అక్కడి నుంచి మొదలైంది అభివృద్ధి, ప్రగతి అనేది. అదే కారణంగా ఈరోజు ఈ రాష్ట్రానికి కూడా మైక్రోసాఫ్ట్ కంపెనీని తీసుకొచ్చి, అదేవిధంగా ఐటీ కంపెనీలు తీసుకొచ్చి, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చి అదేవిధంగా అభివృద్ధి చేయాలి, ప్రగతి సాధించాలి, భారతదేశ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంగా అభివృద్ధి చెంది చూపించాలి అని చెప్పేసి తపన పడుతున్నటువంటి విజనరీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 53 రోజులు ఈ యొక్క నేను ఏ తప్పు చేయలేదనేసి అన్నా కానీ జైల్లో పెట్టినప్పుడు మొత్తం యావత్ ప్రపంచం, సిబిఎన్ సైన్యం ఈ యొక్క మా జాతీయ అధ్యక్షుడు బాబు గారి తరఫున బాబు గారి నిరసన తెలియజేస్తూ ఉవ్వెత్తున ఎగసిపడినటువంటి పరిస్థితి మనమంతా గమనించాం. అదేవిధంగా ఆయన మహిళలకు ఏ విధంగా ప్రోత్సహించి మహిళా సాధికారత సాధించాలి అనే ఉద్దేశంతో డ్వాక్రా గ్రూపులు కానీ ఈ యొక్క పొదుపు సంఘాలు కానీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఐటీ కంపెనీలు అయితేనేమి, ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి అన్నీ తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఆయన ఎన్నికల మేరకు ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా ఆయన నెరవేర్చాలని కోరుకుంటూ ఆయనకి నిండి 100 ఏళ్ళు మంచి సామర్థ్యం కలిగేలా మా యొక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆయన వైపు నిలబడి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఆదేశాల ప్రకారం మన వెంకటగిరి రాష్ట్ర కార్యదర్శి గంగోడు నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారి 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే దక్షిణ భారతదేశంలో పోలేరమ్మకు ఒక ప్రతిష్టత ఉండేది. ఆయన దగ్గర పోయి ఆయన 75 సంవత్సరాలు 75 టెంకాయలు కొట్టి ఆమె ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అలాగే దేవుడితో సమానమైన పిల్లల దగ్గర, బాల సదన్ దగ్గర ఆయన 75వ సంవత్సరం కేక్ కట్ చేసి పిల్లల దగ్గర వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఆయనకి నిండా 100 ఏళ్ళు ఉండాలని, ఇంకా 10 సంవత్సరాలు సీఎంగా ఉండి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలని ఉద్దేశం. అదే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా తీసుకుపోయిన ఘనత ఒక చంద్రబాబు నాయుడికే దక్కింది.
అది కోట్ల గ్రోత్ రేట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ని 74,000 గ్రోత్ రేట్ తీసుకుపోయిన ఘనత కాడ చంద్రబాబు నాయుడు గారిది. అట్లాగే ఇప్పుడు విభజించిన ఆంధ్రప్రదేశ్ని పోలవరం, అమరావతిని డెవలప్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్లో గుండెల్లో నిద్రపోయే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో మనం అందరం సుశ్రశ్యామలుగా ఉంటామని, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ఇంకొకసారి సీఎంగా గెలవాలి, కూటమి ప్రభుత్వంతోనే ఉండాలని, అలాగే ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ శుభంగా జరిగేదానికి అన్నాధారంలో జరిగింది. ఇలాగే చంద్రబాబు నాయుడుకు ఇంకొక సంవత్సరం 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు. మన ఎమ్మెల్యే గురుగుండ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు మన జీఎన్ఆర్ సార్ ఆధ్వర్యంలో కూటమి నాయకులందరం కలిసి బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులందరం కలిసి పోలేరమ్మ తల్లి దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించి చిన్నారుల బాలసదనంలో చిన్నారుల మీద కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించాము. ప్రజలు అందరూ ఆంధ్ర రాష్ట్రం మెచ్చిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా మన కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అందిస్తున్నాము. మా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన అనుకున్న విధంగానే మన రాష్ట్రం అనేది కూడా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చే విధంగా ఉన్న ఎంతో అనుభవం ఉన్న నాయకులు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారితో ఇంకా మేము దశాబ్దాల వరకు కూటమిలోనే కొనసాగాలని కూడా ప్రజల ఆశీర్వాదము, మా నాయకుల ఆశీర్వాదము, ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకుంటూ మేము ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. జై జనసేన, జై బీజేపీ, జై టీడీపీ. నా కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని ఘన విజయం చేసిన మన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరికీ నా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో మేము జనసేన పార్టీ తరఫున పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. 1950 ఏప్రిల్ 20వ తేదీ మన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పుట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లోనే ఆయన పేరుని, ఘనతని చాటుకోవడం చాలా గొప్పగా ఉంది. ఆయన గురించి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గ్లేమోర్ మైన్ పగిలి ఒక కారు 16 అడుగులు ఎత్తెగిరి కింద పడితే ఆ కారులోంచి బయటకు వచ్చి చొక్కా దులుపుకొని మరీ పద రాజకీయం చేద్దామని చెప్పినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడు మాకు ఎప్పుడు ఆదర్శంగా ఉంటారు. మాకే కాదు, మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కూడా గొప్ప ఆదర్శమైన నాయకుడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరాన్ని, రాజధానిని కంప్లీట్ చేయగల ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని మేము బల్లగుద్ది చెప్తున్నాం. ప్రజలు కూడా మీరు ఎప్పుడు ఏంటంటే సంక్షేమమే మీరు ఆలోచిస్తున్నారు, కానీ ఒక రాష్ట్రం అభివృద్ధి చెందితేనే మనం అందరం కూడా బాగుపడతాం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే P4 అనే ఒక మంచి పథకాన్ని కూడా ఆయన ఆలోచిస్తున్నాడు. రాబోయే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ దిశాన్ని మార్చబోయే నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు అవ్వాలని ఆయనకి వెన్నెండుగా మేము ఎప్పుడు జనసేన పార్టీగా మేము ఉంటామని తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.
కొంచెం దింపే చెప్తాను. ఎవరైనా చెప్తాను. సరే సార్ నువ్వు తిరగవచ్చు ఒక దగ్గర ఉండు. అసలు రాయంకా చాలుగానా ఆకలి అంతా ఎక్కడ తెచ్చుకుంటారా అట్ట ఆకలి అంతా ఎక్కడ తెచ్చుకుంటారా అట్ట